బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోజు రోజుకి యంగ్స్టర్స్ లో కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. ఎందుకంటే రీల్స్ పిచ్చిలో ఏం చేస్తున్నారు అనేది మినిమం బేసిక్ సెన్స్ లేకుండా చాలామంది యంగ్స్టర్స్ యువకులు కూడా ప్రవర్తిస్తున్నారు. అయితే ఒక యువతి ఏకంగా రైల్వే ట్రాక్ పైన కార్ నడుపుతూ కూడా చాలా దూరం వరకు అలానే ట్రావెల్ చేసింది. అయితే రీల్స్ పిచ్చి కోసం ఫేమస్ అవ్వాలి అంటూ కూడా చాలామంది కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కూడా బేసిక్ సెన్స్ కామన్ సెన్స్ లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక విజువల్ చూస్తున్నారు. మీకు రైల్వే ట్రాక్ పైన ఒక కార్ కనిపిస్తుంది కదా. అయితే ఆ కార్ నడుపుతుంది ఒక యువతి. తాను రీల్స్ పిచ్చిలో పడి ఫేమస్ అవ్వాలని చెప్తూ కూడా తన కార్ తీసుకొని కూడా రైల్వే ట్రాక్ మీద నడుపుకుంటూ వెళ్ళింది. అయితే ఆపోజిట్లో వచ్చే చాలా ట్రైన్స్ కూడా ఆగిపోయాయి. తను అలా వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఉండే స్థానికులు కూడా ఆవిడను ఆపే ప్రయత్నం చేశారు. అయితే దగ్గరకు వచ్చిన వాళ్ళను కత్తి చూపిస్తూ కూడా ఆవిడ బెదిరించింది. అయితే ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రీల్స్ కోసం రైలు పట్టాలపై కారు నడిపింది ఒక యువతి. నాగులపల్లి నుంచి శంకర్పల్లి రూట్లో పట్టాలపై కారు నడుపుతూ కనిపించింది. అయితే కార్తో దూసుకెళ్ళింది. ఏకంగా కారు తీసుకుని రైల్వే ట్రాక్ పైన కూడా నడుపుకుంటూ వెళ్ళింది. అయితే కారును అక్కడ చూసిన స్థానికులు కూడా ఆపారు. దీంతో ఆ మహిళ కారు నుంచి దిగుతూ కూడా కత్తి చూపించింది. ఒకసారి ఆ విజువల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తన కార్ని ఆపినప్పుడు కిందికి దిగమని చెప్పినప్పుడు కూడా ఆ మహిళ కత్తి తీసుకొని వాళ్ళని ఎలా బెదిరించిందో కూడా ఒకసారి ఆ విజువల్ ఒకసారి చూద్దాం. सारी की सारी चीजें पोस्ट होंगी, आप ये ध्यान रखिएगा. ये गड़बड़ बातें मुझसे मत बताइए, समझना है? ये आप क्या रिकॉर्ड करना है? खोलो सर, ये रिकॉर्ड करना है. खोलो इसको. ये जो भी जाता है ना, सबसे पहले चेक होता है कि क्या आप करने जा रहे हैं. पोस्ट समझ में आया? क्यों आया वहाँ से क्यों आया फ्रंट पे? सारी की सारी चीजें पोस्ट होंगी, आप ये ध्यान रखिएगा. ये गड़बड़ बातें मुझसे मत बताइए, समझना है? ये आप क्या रिकॉर्ड करना है? खोलो सर, ये रिकॉर्ड करना है. खोलो इसको. ये जो भी जाता है ना, सबसे पहले चेक होता है कि क्या आप करने जा रहे हैं. पोस्ट समझ में आया? क्यों आया वहाँ से क्यों आया फ्रंट पे? सारी की सारी चीजें पोस्ट होंगी, आप ये ध्यान रखिएगा. ये गड़बड़ बातें मुझसे मत बताइए, समझना है? ये आप क्या रिकॉर्ड करना है? खोलो सर, ये रिकॉर्ड करना है. खोलो इसको. ये जो भी जाता है ना, सबसे पहले चेक होता है कि क्या आप करने जा रहे हैं. पोस्ट समझ में आया? क्यों आया वहाँ से क्यों आया फ्रंट पे? सारी की सारी चीजें पोस्ट होंगी, आप ये ध्यान रखिएगा. ये गड़बड़ बातें मुझसे मत बताइए, समझना है? ये आप क्या रिकॉर्ड करना है? खोलो सर, ये रिकॉर्ड करना है. खोलो इसको. ये जो भी जाता है ना. ఎస్ చూసారు కదా. ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మీకు కనిపిస్తున్న విజువల్. ఆ అమ్మాయి కార్లో ఉన్నప్పుడు కూడా స్థానికులు తనను ఆపారు. దీంతో తాను కిందికి చూడండి ఒకసారి. తన చేతిలో కత్తి ఉంది. ఆ కత్తితో కూడా అక్కడ దగ్గరకు వస్తున్న వాళ్ళని కూడా ఆ కత్తితో బెదిరించింది తాను. తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి తన చేతులను కూడా కట్టేశారు. అయినా దానికంటే ముందు కూడా కారులో నుంచి దిగమని చెప్పినందుకు చేసిందే తప్పు పని. పైగా అక్కడ తనకు అడ్డొచ్చిన వాళ్ళని కత్తితో పొడి చేస్తానంటూ కూడా కత్తి చూపిస్తోంది. అంటే ఎంత భయం లేకుండా, అంటే నన్ను ఎవరు ఏం చేస్తారులే అనే ఒక సిక్ మెంటాలిటీ. ఇలాంటి పదం వాడకూడదు, బట్ అలాంటి వాళ్ళు అంటే ఒక సిక్ పర్సనాలిటీ. అంటే చేసిందే తప్పు, అలాంటి తప్పు చేస్తున్నప్పుడు తనకు ఏమి కాకుండా అక్కడున్న స్థానికులు ఆపితే కత్తి చూపించి వాళ్ళను పొడుస్తానంటూ కూడా భయపెడుతుంది. అండ్ తర్వాత అందరు కలిసి తన చేతులు పట్టుకుని కూడా తన చేతులను కూడా కట్టేశారు. చేతులు కట్టేసిన తర్వాత కూడా తాను కాన్షియస్ అవ్వట్లేదు. అంటే తాను చేసిన తప్పు అని తను రియలైజ్ అవ్వట్లేదు. ఇది తీయండి, నేను పోలీసులతో మాట్లాడుకుంటాను, నా దగ్గర పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకండి. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిన తను అక్కడున్నే స్థానికులను తప్పుపడుతోంది. సో ఇలా పిచ్చి పట్టినట్లుగా, అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా కంప్లీట్గా ఒకసారి చూడండి. అక్కడ స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. సో వాళ్ళంతా కలిసి కూడా తన చేతులు పట్టుకొని తన చేతుల్ని కట్టేశారు. చూడండి అక్కడ ఒకసారి. ఆ విజువల్ చూస్తుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ
ఎస్ విన్నారు కదా, అక్కడ ఉండే స్థానికులు పట్టుకున్నారు, తన చేతులు కట్టేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే నన్ను ముట్టుకోవద్దు, పోలీసులను పిలుస్తానంటుంది. తాను చేసిన తప్పుకి నిజంగా పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి తన్నే. కానీ అక్కడ ఉండే స్థానికులు అంటే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా తనతో పాటు ఒకవేళ ట్రైన్ వచ్చి అక్కడ ఆ కార్ని గుద్దితే తనతో పాటు అన్ఫార్చునేట్గా ఆ ట్రైన్ కూడా పట్టాలు తప్పితే ఎన్నో బోగిలు సైడ్ ట్రాక్ అయిపోయి చాలా పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటుంది. సో అలా బేసిక్ కామన్ సెన్స్ అంటే కొంచెం కూడా తెలివి లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు రీల్స్ పిచ్చిలో, అది కూడా ఫేమస్ అవ్వాలని చెప్పి. ఇలా చేస్తే ఫేమస్ అవ్వడం కాదు, ఏ ట్రైన్ వచ్చి గుద్దితే ప్రాణాలు కూడా మిగలవు. కనీసం ఒకవేళ చేతులు కాళ్ళు విరిగిపోతే కంప్లీట్గా కూడా అలానే బెడ్ పైన పడుకోవాల్సి వస్తుంది. సరే మీ ప్రాణాలు పోతే పోయాయి, కానీ పొరపాటున కూడా ఏదైనా వచ్చే ట్రైన్ సైట్ పట్టాలు తప్పి ఆ బోగిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పట్టాలు తప్పితే అందులో ఉండే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతారు. సో ఇలా బేసిక్గా కొంచెం కూడా మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా ఈ రకంగా ఫేమస్ అవ్వాలని చెప్పి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అంటే వీళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. సో ఆ విజువల్స్ చూస్తే అంటే ఎంత దారుణంగా అమ్మాయి కారు నడుపుకుంటూ ఎలాంటి భయం లేకుండా నన్ను ఏం చేస్తారులే అనుకుందో ఏమో, కానీ పైగా రైడింగ్ గేర్ వేసుకొని ఆ కారులో తను పట్టాల మీద ఆ కారుని నడుపుకుంటూ వెళ్ళింది. పొరపాటున కూడా ఈవెన్ స్కిడ్ అయినా కూడా బోల్తా పడిపోతుంది ఆ కారు. ఒకవేళ ముందర నుంచి వచ్చే ట్రైన్ గుద్దినప్పుడు తనతో పాటు ఆ ట్రైన్లో ఉండే వాళ్ళకి కూడా చాలా ప్రమాదం. సో ఇలా బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఈ మధ్య చాలామంది యంగ్స్టర్స్ కూడా ఇలానే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అంటే కామన్ సెన్స్ అనేది చాలామంది యంగ్స్టర్స్లో చచ్చిపోయింది. ఆ బైకులు నడిపేటప్పుడు, కార్స్ నడిపేటప్పుడు, ఈవెన్ ర్యాష్ డ్రైవింగ్, చాలా అంటే చాలా ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్లో ఉన్నా కూడా ఆ జిగ్జాగ్గా నడుపుకుంటూ వెళ్ళడం, ఇదిగో ఇలా స్టూపిడ్గా బిహేవ్ చేయడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. అసలు అంటే ఫర్ సపోజ్ ఒక టర్న్ దగ్గర ఏదైనా ట్రైన్ అంటే లోకో పైలట్ గుర్తించకుండా గుద్దాడు అనుకుందాం. సో తనకి ప్రమాదం అండ్ ఆల్సో ఆ ట్రైన్లో ఉండే ప్రయాణికులకు కూడా ప్రమాదం. ఒకవేళ క్రాష్ అయిన తర్వాత అక్కడ కార్ క్రాష్ అయిన తర్వాత పేలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అయితే తనని పట్టుకున్న తర్వాత నేను పోలీసులతో మాట్లాడుకుంటాను, నా దగ్గర ఇలాంటివి చెప్పొద్దు మీరు అని చెప్పి కూడా రివర్స్ వాళ్ళపైనే వాదిస్తోంది. అండ్ దిగే ముందు కూడా ఆ విజువల్ మనం చూస్తే ఒక బాక్స్లో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న బాక్స్లో తన చేతిలో ఒక వెపన్ ఉంది, కత్తి, బెదిరిస్తుంది. అక్కడ వచ్చిన వాళ్ళను దగ్గర రావద్దంటూ కూడా ఆ కత్తితో కారులో కూర్చొని బెదిరిస్తుంది. బట్ అక్కడ ఉండే స్థానికులు వాళ్ళు చూసుకొని అక్కడ ఆపగలిగారు కాబట్టి బాగైంది. లేకపోతే ముందు వచ్చే ట్రైన్స్ ఏవైనా వస్తే పొరపాటున కూడా ఎంతో దారుణం జరిగేది. సో ఈ రకంగా పిచ్చిగా బిహేవ్ చేస్తూ కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. అంటే రీల్స్ కోసం, కేవలం వ్యూస్ కోసం, కొన్ని వ్యూస్ వస్తాయి కదా అని వ్యూస్ కోసం, షేర్స్ కోసం, ఫేమస్ అవ్వాలని ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. రోడ్లపైన కూడా ఎలా అంటే అలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తూ అదేదో పెద్ద ఘనత అనుకొని, అంటే అలా చేస్తే మేమేమో లైఫ్లో సాధించామన్నట్లుగా అలాంటి స్టూపిడ్ థింగ్స్, పిచ్చి పనులు వాళ్ళ ప్రాణాల మీద కాకుండా అక్కడ ఇతరుల వల్ల, అంటే వాళ్ళ తప్పుల కారణంగా ఇతరులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా నెలకొంటుంది. అసలు కొంచెం కూడా భయం లేకుండా ఎంత దూరం అంటే అక్కడ చూసి గమనించిన వాళ్ళు గమనించారు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పొరపాటున కూడా ఎదురుగా ఏదైనా ట్రైన్ వచ్చి అక్కడ ఆ కార్ని ఢీకొట్టినా కూడా తనకే కాదు, ఆ ట్రైన్లో ఉండే కొంత వందల మంది ట్రైన్స్లో ప్రయాణిస్తుంటారు. సో ఆ ట్రైన్స్ అనేవి సైడ్ ట్రాక్ అయిపోయి ఏవైతే బోగీలు ఉన్నాయో అవి అదుపు తప్పితే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు, ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారు కేవలం ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు. ఎంత స్టూపిడిటీ, అసలు ఎంత నిర్లక్ష్యం, ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ. కొంచెం అంటే కామన్ సెన్స్ అనేది పూర్తిగా చచ్చిపోయిందని చెప్పాలి. అలా బిహేవ్ చేస్తున్నారు రోడ్లపైకి వచ్చి కూడా. అండ్ రోడ్లు అయిపోయినాయి, ఇంకా ఇప్పుడు ఏకంగా రైల్వే ట్రాక్స్ పైకి వచ్చేసారు. అది కూడా కార్ వేసుకొని వచ్చేసింది. ఈవెన్ నడవాలంటే కూడా భయపడతారు. అలాంటిది ఆ కార్ వేసుకొని వచ్చి ఏం ప్రూవ్ చేద్దామని, ఏం సాధిద్దామని, ఇలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్గా పైగా దిగి అక్కడ ఉండే వాళ్ళని బెదిరిస్తోంది. నా దగ్గరికి రావద్దు, తంతాను, పొడుస్తాను అంటూ కూడా బెదిరిస్తోంది. ఒకసారి ఆ కత్తి తన చేతిలో వెపన్ కూడా ఉంది. చేసిందే తప్పు, ఆ తప్పుని రియలైజ్ అయ్యి లొంగిపోవాల్సింది పోయి కత్తి చూపిస్తుంది. కారులో ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కూడా ఆ వెపన్ తీసుకొని ఇట్లా బెదిరిస్తుంది అక్కడ వచ్చిన స్థానికుల్ని కాపాడడానికి. ఒకవేళ వాళ్ళు ఆపకపోయి ఉంటే ఇంకెంత దూరం వెళ్ళలేదు, ఇంకేమేం చేసేదో.
సో రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ జాయిన్ అవుతున్నారు. ఎస్ విజయ్, చూస్తున్నారు కదా, ఒక యువతి రైల్వే ట్రాక్ పైన ఏకంగా కార్ తీసుకుని వెళ్ళింది. సో మొత్తం మీద యంగ్స్టర్స్లో అంటే చాలామంది కూడా ఈ రీల్స్ పిచ్చిలో కంప్లీట్గా కామన్ సెన్స్ అనేది మనుషుల్లో చచ్చిపోతుంది. సో ఏంటి అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే రంగారెడ్డి జిల్లా తేవెల్ల నియోజకవర్గంలోని ఈ యొక్క ఘటన అయితే కూడా తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి రైలు పట్టాల పైన నాగులపల్లి నుండి శంకర్పల్లి వెళ్లేటువంటి రైల్వే మార్గంలో ఉన్నటువంటి రైలు పట్టాల పైన ఓ యువతి కారు నడుపుతూ హల్చల్ చేసింది. అయితే ఆ యువతిని యూపీకి చెందినటువంటి అంబిక అనేటువంటి యువతిగా కూడా స్థానికులు అయితే గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా గుర్తించారు. అయితే రీల్స్ పిచ్చిలోనే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఆ యువతి మత్తులో ఉంది అన్నట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే యువతి ఎంత చెప్పినా వినిపించుకోకుండా, అటు రైల్వే సిబ్బంది చెప్తున్నా కూడా వినిపించుకోకుండా, అలాగే రైల్వే ట్రాక్ పొడవునా కూడా కారు నడుపుతూ వెళ్తా ఉంది. అయితే ఒక్కసారిగా ఇది గమనించినటువంటి ఎదురుగా వస్తున్నటువంటి లోకో పైలట్ ఇది గమనించి వెంటనే రైలు ఆపేసి స్థానికంగా ఉన్నటువంటి రైల్వే పోలీసులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ స్టేట్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అక్కడికి పోలీసులు చేరుకొని ఆ స్థానికులు కూడా ఆ కారును ఆపేసి ఒక కంపెనీకి చెందినటువంటి కియా కంపెనీకి చెందినటువంటి కారుగా కూడా కనిపిస్తా ఉంది మనకు ఆ దృశ్యాల్లో చూసుకున్నట్లయితే. అయితే ఆ కారుని అత్యంత వేగంగా ఒక హైవే పైన, నేషనల్ హైవే పైన ఎలా అయితే మనం డ్రైవ్ చేస్తామో అంత స్పీడ్ తోని రైల్వే ట్రాక్ పైన ఆ యువతి కారు నడపడం బీభత్సం సృష్టించడం అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో తీవ్ర భయాందోళన అయితే రేపిందని చెప్పాలి. ఎందుకంటే ఎవరు కూడా అలాంటి సాహసానికి, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడరు. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఎవ్వరు కూడా రైల్వే ట్రాక్ దాటాలంటేనే ట్రైన్ వస్తుంటే భయపడతా ఉంటారు. కానీ ఏకంగా ఈ యువతి రైల్వే ట్రాక్ పైన కారునే నడుపుతూ వెళ్ళింది కొన్ని కిలోమీటర్ల మేర, అది కూడా. అయితే ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎంత ఆపాలని ప్రయత్నించినా కూడా యువతి వినిపించుకోకుండా ఇక రివర్స్ లో వాళ్ళపైనే ఒక ఆయుధాన్ని, కత్తిని చూపిస్తూ బెదిరిస్తూ, నా వద్దకు ఎవరు వచ్చినా కూడా నేను వాళ్ళని పొడి చేస్తానంటూ కూడా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర భయాందోళనకు గురి చేసింది సయ్యద్. అయితే ఒక్కసారిగా ఈ ఘటన తీవ్రంగా కలకలం రేపుతా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి చేవెళ్ల నియోజకవర్గం అంతా కూడా అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, శంకర్పల్లి పోలీసులు ఇప్పటికే యువతిని ఆధీనంలోకి తీసుకుని, అదుపులోకి తీసుకొని ఆ దర్యాప్తును కూడా కొనసాగిస్తా ఉన్నారు. కానీ విచారణకు మాత్రం యువతి సహకరించట్లేదు అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ యువతి కొంత మత్తులో ఉన్నట్టుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆ పిచ్చిలోనే, ఆ మత్తులోనే ఈ రీల్స్ పిచ్చిలో పడి రీల్స్ చేసుకునేందుకు, అంటే సోషల్ మీడియా వేదికగా కొంత పాపులారిటీ సంపాదించుకునేందుకు ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం మనం. యువత అనేది చాలా వరకు కూడా పెడదారులు పడుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కొంతమంది బిల్డింగ్స్ పై నుంచి రీల్స్ చేయడము, మరికొంతమంది బైక్ల మీద నుంచి నిల్చొని స్టంట్లు చేస్తూ రీల్స్ చేయడము. ఇప్పుడు చూసుకున్నట్లయితే అత్యంత దారుణంగా యువతి ఏకంగా రైలు పట్టాలపైనే కారు నడుపుతూ ఈ రీల్స్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ యువతి చేసినటువంటి పనికి సుమారుగా గంటల తరబడి వరకు కూడా ఆ రైళ్ల రాకపోకలైతే ఆ మార్గంలో పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వందలాది మంది, వేలాది మంది ప్రయాణికులు వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు వెళ్లేందుకైతే తీవ్ర ఇబ్బందులు కూడా పడతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రైన్లన్నీ కూడా సిగ్నల్స్ లేక రెడ్ సిగ్నల్స్ వేసి మొత్తం అంతా కూడా ఆపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రైళ్లన్నీ కూడా. అయితే ఒక్కటే మనం గమనించినట్లయితే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది, వేలాది మంది ప్రయాణికులు ప్రతిరోజు కూడా రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క గమ్యాన్ని కూడా చేరుతా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ యువతి చేసినటువంటి పని ఏదైతే ఉందో, ఈ పనికి ఒకవేళ ఏదైనా ట్రైన్ కి సడన్ గా అనుకోకుండా ఎదురుగా వెళ్ళి ఒకవేళ ఏదైనా ట్రైన్ కి సంభవించి ఉంటే వెను ప్రమాదమే జరిగి ఉండేది సయ్యద్. అయితే ఆ ప్రమాదాన్ని పోలీసులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆపగలిగారనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎదుర్కొన్నటువంటి లోకో పైలట్ దూరం నుంచి ఇది గమనించి యువతి కారు పైన వస్తుంది అనేటువంటి ఆ సమాచారాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది ద్వారా తీసుకుని పూర్తిగా ఆ రైలు కూడా ఆపివేయడం విజయ్ మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. పోలీసులు కూడా తనని తీసుకెళ్తుంటే, అంటే జీప్లో ఎక్కించడానికి తీసుకెళ్తుంటే కూడా అక్కడ వాళ్ళని కూడా తోసేసి, అంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే తను చేసిన తప్పు ఒప్పుకోకపోగా అట్లా పోలీసుల పైన కూడా, స్థానికుల పైన అలానే పోలీసుతో కూడా అలానే బిహేవ్ చేస్తుంది. అయితే అధికారులు ఏమంటున్నారు విజయ్? అయితే ఏ మాత్రం కూడా
సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా సమాజం పట్ల కానీ అలాగే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కానీ ఎలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఇంకా పోలీసుల పైన కూడా దురుసు ప్రవర్తనని కనబరుస్తూ కూడా యువతి ప్రవర్తించినటువంటి తీరైతే సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటుంది సయ్యద్. అయితే ఆ యువతి పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఏమాత్రం కనికరం చూపించకూడదు ఇలాంటి పనులు చేసే వాళ్ళని. ఎందుకంటే తన ప్రాణాలకి హాని జరుగుతుందని తెలిసి కూడా ఇలాంటి పనులు చేస్తా ఉంది. ఆవిడ వల్ల ఇక వందలాది మంది వేలాది మంది ప్రాణాలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రైల్లో ఒక్కరిద్దరు కాదు కదా, వందల మంది వేల మంది ప్రయాణికులు ఉంటారు. సో ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి, ఎవరిని అడగాలి అనేటువంటి ఈ యొక్క కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు తనని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేటువంటి క్రమంలో కూడా అసలు సహకరించకుండా వాళ్ళపైనే దురుసు ప్రవర్తనను ప్రదర్శిస్తూ తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అంటూ కూడా పోలీసుల పట్ల కూడా దురుసు ప్రవర్తనను ప్రవర్తించడం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సయ్యద్. అయితే ఇలాంటి పనులకు పాల్పడే వాళ్ళని, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వాళ్ళని ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయాలి, పోలీసులు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తెల్లవారుజామునే పొద్దున్నే ఈ యొక్క సంఘటన ఒక్కొక్కరిని భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే ఎంతమంది చెప్పినా కూడా ఆ యువతిని వినిపించుకోకుండా పెద్ద ఎత్తున కారుని ఒక 100-120 స్పీడ్ లో ఒక హైవేలో, మనం నేషనల్ హైవేలో ఎలా అయితే స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ పోతామో, ఒక ఔటర్ రింగ్ రోడ్ ORR మీద ఎలా అయితే స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తామో అంతటి స్పీడ్ తోని ఆ యువతి రైల్వే ట్రాక్ మీద డ్రైవ్ చేయడం ఏంటి, అసలు ఎందుకు ఇలా ఈ పని చేయాల్సి వచ్చింది, కేవలం రీల్స్ పిచ్ లోనే చేసిందా, లేకపోతే ఏదైనా మత్తుకు పదార్థం తీసుకుందా, ఆ యొక్క మత్తుకు బానిసై ఈ అంటే తను ఏం చేస్తుందో తెలియకుండా ఈ పని చేసిందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తుని కొనసాగిస్తా ఉన్నారు. అయితే పోలీసులకు ఆ యువతి అంబిక అనేటువంటి యువతిని పోలీసులు ఆ యూపీకి చెందినటువంటి అంబిక కూడా గుర్తించారు. కానీ ఆ ఎట్టకేలకు ఎంత ప్రయత్నించినా కూడా పోలీసుల విచారణకైతే అంబిక నిరాకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది, పోలీసులకు సహకరించట్లేదు అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సయ్యద్. అయితే ఇలాంటి పనులు చేసేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి, తెలంగాణ పోలీసులు వారిని వదిలిపెట్టరు, కఠినమైనటువంటి చర్యలు కూడా పోలీసులు తీసుకుంటారు. వాళ్ళపైన ఖచ్చితంగా జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి ఖచ్చితంగా జైలు శిక్షలు, కఠినమైనటువంటి జైలు శిక్షలు కూడా ఉంటాయి అని అటు పోలీసులు కూడా హెచ్చరిస్తా ఉన్నారు. మరొక పక్క రైల్వే శాఖ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళపైన ఎంతటి వారైనా సరే మేము కఠిన చర్యలు తీసుకుంటామంటూ అటు రైల్వే శాఖ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది సయ్యద్. ఎట్టకేలకు యువతిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సయ్యద్. ఎస్ సార్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు, ఒకసారి ఆమె మొహం మీద ఒకసారి చూడండి ఒకసారి. అంటే కొంచెం కూడా అసలు ఏ మాత్రం ఏమంటారు రిగ్రెట్ అనేది ఫీలింగ్ లేదు తన మొహం మీద. ఏదో సాహసం చేశాననే ఒక గర్వంతో నిలబడింది. అంటే అంత క్రిమినల్ మైండ్ సెట్ ఒకసారి చూడండి అక్కడ. అంటే రైడింగ్ గేర్ వేసుకొని, హెడ్ క్యాప్ పెట్టుకొని, చేతిలో గ్లౌజెస్ పెట్టుకుంటే అంత ఆ సేఫ్ ట్రావెల్ అయిపోతుందా? మైండ్ కూడా ఉండాలి కదా, మినిమం బేసిక్ సెన్స్ ఉండాలి కదా. అంటే ఆ మొహం మీద ఎంత ఆరోగెన్స్ కనిపిస్తుంది, నేనేదో సాధించేశాను, పొడి చేశాను, ఆ పెద్ద ఘనత సాధించాననేలాగా నన్ను ఎవరు ఏం చేయలేరు అంటే కొంచెం కూడా భయం కూడా కనిపించట్లేదు ఆమె మొహం మీద. అండ్ పోలీసులు వచ్చి ఆపుతుంటే కూడా అక్కడ పోలీస్ జీప్లో కూడా ఎట్లా లేవడం చూడండి, నన్ను ఎవరు ఏం చేసుకోలేనట్టుగా తన చేతులు పైకి ఇట్లా చూపిస్తూ కూడా ఎంత ఆరోగెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంటే కూడా పోలీసులను కూడా తోసేస్తోంది. ఇక్కడ విజువల్ చూడండి ఒకసారి. తనని పోలీసులు లోపలికి తీసుకెళ్తున్నారు, అక్కడ తను లొంగిపోవాలి, తను చేస్తే తప్పులు ఒప్పుకోవాలి, అలా కూడా కనీసం అది కూడా లేదంటే ఎంత పీక్స్ లెవెల్కి పిచ్చి అనేది ఎంత పీక్స్ లెవెల్కి చేరిపోయిందో చాలా ఈజీగా. అంటే ఒక సిక్ మెంటాలిటీ అంటారు కదా, అంటే ఏమాత్రం సోయ లేకుండా, కాన్షియస్ లేకుండా, ఏం చేస్తున్నారని కాస్త కూడా ఇది లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించడం. అక్కడ మనుషులు ఆపుతుంటే ఒకసారి ఆవిడ కార్ని కూడా మనం చూస్తే ఆవిడ ఆపడానికి ఆ గ్లాసెస్ని బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఆవిడ కార్ని చూస్తుంటే కూడా అట్లనే అర్థమవుతుంది. అంత స్పీడ్లో వెళ్తుంటే తనను ఆపడానికి అక్కడ ఉండే గుణకరాలతో ఆ విండోస్ని పగలగొట్టిన తర్వాత తను ఏం చేయలేక చూడండి ఒకసారి. సో తనని ఆపడానికి అంత చేయాల్సి వచ్చింది అక్కడ ఉండే స్థానికులు, అయినా కూడా మేడం గారు ఆగలేదు. సో లాస్ట్కి తను ఆపారు, ఆపి దిగమంటుంటే
ఆ కత్తి చూపిస్తోంది. బట్ అక్కడుండే స్థానికులు నిజంగా ఆ లోకో పైలట్ అబ్జర్వ్ చేయకపోయి ఉంటే నిజంగా ఏం జరిగేదో ఊహించుకుంటూనే చాలా భయం అనిపిస్తుంది. సో బట్ వాళ్ళు ఆపి అక్కడ లోకో పైలట్ కూడా అప్రమత్తమయ్యారు. ప్రజెంట్ ఇది అక్కడ ఉండే పోలీసు ఎవరైతే రైల్వే పోలీసులు ఉంటారో వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎవరైతే ఆ యువతి ఉందో అంబిక, తను యూపీ నుంచి వచ్చింది అంబిక అని చెప్తున్నారు. బట్ తను కాన్షియస్ స్టేజ్లో ఉందా అంటే ఏదైనా ఆల్కహాల్ అంటే మద్యం మత్తులో ఉందా లేదా ఇతర ఏదైనా పదార్థాలు మత్తు పదార్థాలు ఏమైనా తీసుకుందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బట్ ఏదైతే ఇది జరుగుతుందో, ఏదైతే రీల్స్ పిచ్చిలో ఇలాంటి పిచ్చి వేషాలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు నిజంగా ఇప్పటి నుంచైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని రోడ్లపైకి వచ్చినప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీరు పోతే ఏం కాదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళు పెద్దగా ఫరకేం పడదు. కానీ మీ వల్ల కొంత వందల మంది కూడా ప్రాణాలు కోల్పోతే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. సో మీలాంటి వాళ్ళు మీరు పోయినా పర్లేదు, కానీ మీ రెక్లెస్ బిహేవియర్తో ఇతర ప్రాణాల మీదకి మాత్రం తేవడం మాత్రం చాలా తప్పు. అండ్ ఇలాంటి వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టడం కాకుండా కంప్లీట్గా లైఫ్ లాంగ్ ఇలాంటి వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేసి అసలు 2 వీలర్ కాదు కదా, ఈవెన్ సైకిల్ నడపడానికి కూడా ఇలాంటి వాళ్ళు అర్హులు కాదు. సో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.